హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం అల్లు అర్జున్ గారి కొత్త మూవీ యొక్క క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు చేసే సినిమాపై కొన్నాళ్ళుగా మీడియాలో స్పెషల్ డిస్కషన్స్ అయితే జరిగాయి. అట్లీ, నెల్సన్ ఇలా ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించగా ఫైనల్గా మళ్ళీ త్రివిక్రమ్ గారితోనే బన్నీ సినిమా ఉంటుందని అంటున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ అందించారు బన్నీవాసు. అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ సినిమా గురించి ప్రస్తావించిన ఆయన అది కథ కాదు, కాన్సెప్ట్ అని, దాన్ని చాలా పెద్ద బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారని అన్నారు. భారీ బడ్జెట్ అంటే 500 కోట్లకు పైగా చేసిన కల్కి కన్నా కూడా ఎక్కువ అనే డౌట్స్ కూడా మొదలైపోయాయి. బన్నీవాసు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అల్లు అరవింద్ గారు ఫైనాన్షియల్స్ని రెడీ చేసుకోవాలని అన్నారు బన్నీవాసు. మరి మెగా ప్రొడ్యూసర్గా పేరున్న అల్లు అరవింద్ గారు కూడా బయట నుంచి తెచ్చేంత సినిమాగా ఇది ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాకు స్టోరీ కాదు, కాన్సెప్ట్ అంటూ బన్నీవాసు చెప్పడం ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. సో అదే నిజమైతే పుష్ప తర్వాత అల్లు అర్జున్ గారికి పర్ఫెక్ట్ సినిమా ఇది అవుతుందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ గారి లాంటి డైరెక్టర్తో కొత్తగా, అది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాగా చెప్పబోతున్నారంటే దాని రేంజ్ వేరేలా ఉంటుంది. మరి ఈ సినిమా అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎంత బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు, సినిమా ప్రీ ప్రొడక్షన్కే 1.5 దాకా అవుతుందన్న బన్నీవాసు సినిమా గురించి మిగతా డీటెయిల్స్ ఎప్పుడు చెప్తారన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి బన్నీవాసు ఇచ్చినటువంటి అప్డేట్తో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.